భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. బీజేపీ ఆంధ్రాలో, తెలంగాణలో, తమిళనాడులో, మరి కర్ణాటక అలాగా స్ట్రాంగ్గానే ఉంది. ఈ 3 స్టేట్లో కూడా, ఈవెన్ కేరళ, సింగిల్గా వెళ్తేనే కరెక్ట్ అని వాళ్ళ సత్తా ఇవాళ కాకపోతే రేపైనా నిలబెట్టుకుంటారు. వాళ్ళ క్యాడర్ తయారవుతుంది. అంతేగాని ఎవరితోనో పొత్తెట్టుకుంటే వాడికి లాభం తప్ప ఈ బీజేపీకి లాభం ఏమి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఆంధ్రాలో ఏ పని చేయకుండా అలా కూర్చుంది. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి 3 మంది బయటకు వస్తున్నారు. వాళ్ళలో మంచి వాళ్ళు లాక్కోవచ్చు. అంటే మంచి వాళ్ళని పెట్టుకుంటే గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచనే చేయట్లేదు. ఏం చేద్దాం. తర్వాత ఈ టాప్ నాయకులు అంటే పురంధరేశ్వరి గారు, ఆవిడేమో ముగ్గంతసేపు టీడీపీ అయిపోయి ఉంటుంది ఆవిడకి. సో కన్ఫ్యూజన్ కూడా ఉంది చాలా మటుకు. పొత్తు ఉంటుందా ఉండదా, పొత్తు ఉంటే మరి ఎలా మాట్లాడాలి, పొత్తు లేకపోతే ఎలా ఉండాలి, మొత్తం క్యాడర్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది. నాయకత్వం కూడా ఏమీ యాక్షన్ లేదు, యాక్షన్ నిల్. సో ఇలా ఉంటే మరి పర్సంటేజ్ ఓట్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది చెప్పడం రావడం కష్టం. మంచి ఎలక్షన్ ఓట్స్ రావడం కష్టం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ నాయకుల్లో తేడా ఉంది. బీజేపీ నాయకులందరూ టీడీపీకి ప్రాక్సీలు, టీడీపీ కోవర్ట్స్. ఈ అలాంటి పెట్టుకుని ముందుకెళ్ళడం చాలా కష్టం. అదే అర్జెంటుగా నాయకత్వాన్ని కొంచెం రీవ్యాంప్ చేయాలి, మొత్తం మార్చి సరైన వాళ్ళకి ఇచ్చి, స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే కొంచెం ముందుకెళ్తాం. తర్వాత స్ట్రాటజిక్గా అటు నుంచి బీజేపీ, టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తితో బయటకు వచ్చిన వాళ్ళని లాక్కుని మంచి వాళ్ళని పెట్టుకుంటే మంచి ఛాన్స్ ఉంది. ఒక 20%, 25% దాకా ఓట్ షేర్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి. జై శ్రీరామ్.